ఇతనికి ఉన్నది అక్కడ 2 ఎకరాలు కూలి పని చేసుకుంటూ వచ్చి అట్ట కూలి పని చేసుకుని ఓ గుడి చేసుకుని చేసి నేను మంత్రి అయ్యాను. వీడు నా దగ్గరే ఉండేవాడు. ఎవరు? చంద్రబాబు. అన్న నా కాన్స్టిట్యూన్సీ రావాలని తీసుకుపోయాడు. అట్లాగే పదమని చెప్పి పెట్టాం ప్రోగ్రాం. వీడి ఊరు తీసుకెళ్ళకుండా వేరే ఊళ్ళో ముడి తిప్పుతున్నాడు. ఎందుకంటే పక్కాడు చెప్పారు, ఏం అక్కడ పూరి గుడిసి ఉందండి, ఆ కాఫీ ఇస్తే బాగుండదా అని చెప్పి వేరే పర్యటమని పట్టించుకోవాలి. కనుక మీరు జగజ్జంత్రీలు చేసే పనులు కదా, మామూలు వాళ్ళు చేసే పనులు. మరి ఎట్లా అంత స్థాయి నుంచి ఈ స్థాయి రావడం గొప్ప విశేషమే కదా. విషయంగా ఎట్లా సాధించగలిగారు? ఎట్లా వచ్చింది? నేర్పరి పెద్ద ఇంత కిరీటాలు ఉన్నాయి, మీరు ఫెయిల్ అయ్యారు. ఏమీ లేదని సక్సెస్ అయ్యాడు. ఆయన గొప్పడా మీరు గొప్పవాళ్ళ? అతనే గొప్పడుగా మీకు ప్రపంచానికి అదే కనపడుతుంది. కానీ రేపేమవుతుందో చూసుకో, రేపేమవుతుందో చూసుకుని చెప్పు. కీలకం ఇప్పుడు ఇక్కడ కొంతకాలం వెయిట్ చేసి రేపేమవుతుందో రేపేమవుతుంది అనేది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు మీరు, జగజ్జంత్రిలాగా చంద్రబాబు ఎన్టీఆర్ ని దించగలిగారు. ఏమిటి ఆ జగజ్జంత్రుల పని? ఏమిటి మీరు కనిపెట్టింది ఏంటి? కనిపెట్టిందంటే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో తిన్నాడు, ఇంట్లో వజాలు లెక్కెట్టాడు. ఈజీ. దగ్గర ఉన్నాడికి గోచె లాగటం ఈజీ, దూరం ఉన్నాడు గోచెట్టు నెట్లు లాగుతాను. నా గోచె వాళ్ళు ఆగిపోతే నేను ఎట్లా అవుతాను? ఎన్టీ రామారావు నమ్మాడా? అంతేగా మరి.